सकल जग शासना नील गगन वलयांचल मुरलो नीवे नीलुवे नीवे नीलुवे नील मेघमालिकल हेలలో नीवे नीచెలువే కృష్ణ సర్వమును ఇస్తున్నాడు చూస్తున్నాడు అనేటువంటి గొప్ప భావం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అదండి వేదాంత సారం. అంతేగాని శ్లోకాలు చెప్పి పద్యాలు చెప్పి పాటలు చెప్పి ఆ శిశువు భావం మన దగ్గర లేకుండా నేనే పెద్ద హీరో అనుకున్నాం అనుకోండి, గురువు ఒప్పుకోడు. మనం కూడా హీరోలు అవుతామా? హీరో గురువే, మనం జీరోనే. మనం జీరోనే. మన దేహంలో ఉండి ఆయన ఆడించినట్లు ఈ బొమ్మ ఆడుతూ ఉంది, ఆయన పాడించినట్లే పాడుతూ ఉంది, ఆయన బ్రతికించినట్లే బ్రతుకుతూ ఉంది. ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే ఎంత వోల్టేజ్ బల్బ్ అయినా ఆఫ్ అయిపోవాల్సిందే, ఎన్ని క్యాండిల్స్ అయినా ఆగిపోతుంది, అంతే కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుని శ్వాసలను ఆడిస్తూ ఉండేటువంటి అంతరంగమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది బహిరంగమున సాధుమూర్తి అయి మనకు దర్శనమిచ్చినటువంటి గురుదేవుడు. సాధూనాం దర్శనం పుణ్యం స్వశనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్ష సాధనం. ఆ సాధుమూర్తికి ఎవరైతే వందనం పెడతారో కోటి తీర్థం అంటే ఆయన భాషించినటువంటి సంభాషణము, ఆయన ప్రకటించినటువంటి ప్రకటితము, ఆయన అందించినటువంటి సందేశము, ఆయన శాసించినటువంటి శాసనము, ఆయన తీర్మానించిన తీర్మానము అన్నీ కూడా భగవద్గీత ఉన్నాయి. ఆ భగవద్గీతగా మనం ఇట్లా ముఖం ముందు పెట్టుకుంటే ఆయన ముఖం మన ముఖం ముందు ఉన్నట్లే. అర్థమైందా ఇప్పుడు? ఇట్లా భగవద్గీత మనం ఎదుటికి వచ్చి తెలిసినాం అనుకోండి, అప్పుడు ఆయనతో మనం సంభాషించినట్లు, ఆ సాధుమూర్తిని మనం దర్శించినట్లు, కోటి తీర్థములు పొందినట్లు. టీ అంటే అగ్ని, అర్థం అంటే జ్ఞానం. అప్పుడే మన జ్ఞానాగ్ని మన తల ఎందు చేరి అజ్ఞానమును తొలగించి సుజ్ఞానమును కలిగించి అంధకారమును తొలగించి వెలుగును ప్రసాదించి ఆ వెలుగులో మన జీవితాన్ని నడిపింపజేస్తుంది భగవద్గీత. కాబట్టి భగవద్గీత అంటే కథ కాదు, కల్పితం కాదు, అది మన జీవిత సారాంశముగా ఉంది అని సమస్త ప్రజానీకానికి ప్రకటించినటువంటి ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. చాలా సంకుచితముగా కొంతమంది తక్కువ భావంతో మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఆ ఆలోచన తలకాయలో రాజులు చక్రవర్తులు సైతము ఈ గురుబోధను ఆర్జించి గురు సాన్నిధ్యమును చేరి గురు శుశ్రూషలు చేసి చక్కని యొక్క జీవితాన్ని గడిపినారు, శాంతియుతంగా వాళ్ళు బ్రతికినారు. ఈ రోజు 2 ఎకరాలు రంగలు రంగా శ్వాస చేరంగా కృష్ణుడే భగవానుడై వెలిసెను వరంగా రంగడే రంగా మూసపోయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇలా చేరి శిలవోలే మారే స్థిరంగా 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 స్థిరంగా
స్థిరంగా. రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా. చైత్రమందే చరంగ వైశాఖం వరంగ జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా. మాసాలను మూసపోయ జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా. రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా. శరణంటూ నా కర్ణము గురునే వినగా గీతా శ్రావణమై వినిపించావు. మరుచింతే లేదని నీ పదమున చనగా భద్రముగా నా పదమును నడిపించావు. నస్వరమైన నా మనసంతా నీ కర్పించంగా ఆస్వైజంగా ఆత్మలు నన్ను అణచివేశావు. కాకము వంటి నా అహమంతా ఏకము చెయ్యంగా కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు. శ్రావణంలో వినంగా భద్రపదమై చనంగా ఆశ్విభుజమే ఘనంగా కార్తీకంలోనే నీ కారణ జన్మ కనబడగా. ఓ హే రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా. శిరమందున నా సోహము ఏకాగ్రముగా స్థిరపరచే మాక శిరమునందించావు. పురుషత్వము నాలోనే పుష్పించంగా పుష్యముగా పురుషోత్తముడై కలిశావు. రంగనితో నా సంభోగమే సంభవమేనంటూ అభగమందే మాధమునివై ప్రభవించావు. లింగములో నా సంగుణమయ్యే శంభువునేనంటూ బాగుణముందే అంగము నాకే అర్పించి వేశావు. మార్గశీర్షం మార్గంగా పుష్యమించి సత్యంగా మఘమాసం గమ్యంగా పాల్గొన మాసానే నీ మూసగ జీవం వెలియంగా. ఓ రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా.
రంగరే రంగ రంగ రణమునే జయించంగా గురువులే వచ్చే తీరంగా జ్ఞానమాయే వసంతం అగ్ని చేరే సుగ్రీష్మం వర్షమాయే మహర్షం శరతుల్లో సుహర్షం హేమంతమే శ్రీమతముగా జరిపించావా పసి శిశువులే శిశిరములో జనయించావా నాలో జనియించావా రంగరే రంగ రంగ గుణములే సంధించంగా హరివిలే వంచే తారంగా రంగరే రంగ రంగ రణమునే జయించంగా గురువులే వచ్చే తీరంగా రంగరే రంగా రంగా రణమునే జయించంగా గురువులే వచ్చే తీరంగా రంగరే రంగా రంగరే రంగా త్రైత గీతంగా శ్రీకృష్ణ ప్రబోధమే ప్రతినిధిగా ప్రభవించెను త్రైత శకంగా కృష్ణగీత తెచ్చరా జ్ఞానామృతం కృష్ణగీత తెచ్చరా జ్ఞానామృతం ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం కృష్ణగీత తెచ్చరా జ్ఞానామృతం ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం మోక్షమే నీ గమ్యం ఇహ మే మాయా స్వప్నం ఆ సత్యము చాటగదరకేగెను గీత మోక్షమే నీ గమ్యం ఇహ మే మాయా స్వప్నం ఆ సత్యము చాటగదరకేగెను గీత ధర్మ సంస్థాపనార్థ దైవ గ్రంథమే రక్ష ధర్మ సంస్థాపనార్థ దైవ గ్రంథమే రక్ష ఆ గీతాచార్యునికి నమో నమో ధర్మ సంస్థాపనార్థ దైవ గ్రంథమే రక్ష ఆ గీతాచార్యునికి నమో నమో కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం ధర్మాలకే నిలయమైనది గీత ఆ గీత జ్ఞానమును గ్రహించగా ధర్మాలకే నిలయమైనది గీత ఆ గీత జ్ఞానమును గ్రహించగా ఎరిగిన ఆ ధర్మాలను ప్రజలకు బోధించగా ఎరిగిన ఆ ధర్మాలను ప్రజలకు బోధించగా అది ఏ కృష్ణుడు తెలిపిన దేవుని సేవ ఎరిగిన ఆ ధర్మాలను ప్రజలకు బోధించగా అది ఏగా నిజమైన దేవుని సేవ కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం
తిరిగి పరమాత్మను చేరగా మధ్యాత్మ జ్ఞానమే శరణాగతి జీవాత్మయే తిరిగి పరమాత్మను చేరగా మధ్యాత్మ జ్ఞానమే శరణాగతి ఆ జ్ఞానమే కృష్ణ గీతలోని త్రైతము ఆ జ్ఞానమే కృష్ణ గీతలోని త్రైతము ఆ త్రైతము తెలిపిన గురుదేవం భజామి ఆ జ్ఞానమే కృష్ణ గీతలోని త్రైతము ఆ త్రైతము తెలిపిన గురుదేవం భజామి త్రైత గీత తెచ్చరా జ్ఞానామృతం ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం త్రైత గీత తెచ్చరా జ్ఞానామృతం ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం లేదే మృతం లేదే మృతం జ్ఞానం నా స్మృతిలో నీ చూపులే చల్లనా తెలిసింది జ్ఞానం నా స్మృతిలోన నీ చూపులే చల్లనా మధురం నీ జ్ఞానం మధురం నీ యోగం తెలిసింది జ్ఞానం నా స్మృతిలోన నీ చూపులే చల్లనా మహిళో ధర్మము మనుపగనించి మా ప్రభువైనావో మమతలు తెలిసి మనుషుల మలచి మనుజుల మ్రోచేవో మహిళో ధర్మము మనుపగనించి మా ప్రభువైనావో వెలిసే నీలీలా తెలిసే దేవేలా తెలిసింది జ్ఞానం నా స్మృతిలోన నీ చూపులే చల్లనా అండము పిండము ఈ బ్రహ్మాండము నిండెను నీ మహిమా పావన నీ నామము మరువక చేసెద మదిలో నీ భజన అండము పిండము ఈ బ్రహ్మాండము నిండెను నీ మహిమా కానవా దేవా కరుణాలవాల తెలిసింది జ్ఞానం నా స్మృతిలోన నీ చూపులే చల్లనా
సతతము నిన్ను స్మరింతుమయా ఆత్మలో అనుదినము మా మనసున నిలిపి మాయలు బాపి మము చేరదీసేవో సతతము నిన్ను స్మరింతుమయా ఆత్మలో అనుదినము జగమే నీవంత శక్తివే అయినావు తెలిసింది జ్ఞానం నా స్మృతిలో నా నీ చూపులే చల్లనా కొండలలోనా కోనలలోనా ఉండెను నీ ఆత్మ ఆత్మానంద యోగము పొంద మార్గము చూపమయా కొండలలోనా కోనలలోనా ఉండెను నీ ఆత్మ సరి అయిన త్రోవా చూపించరావా తెలిసింది జ్ఞానం నా స్మృతిలో నా నీ చూపులే చల్లనా మధురం నీ జ్ఞానం మధురం నీ యోగం తెలిసింది జ్ఞానం నా స్మృతిలో నా నీ చూపులే చల్లనా తెలిసింది జ్ఞానం నా స్మృతిలో నా నీ చూపులే చల్లనా ఈ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలే నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అనిగేలే నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలే నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అనిగేలే మనసేమో మారి నీ దరికే చేరేను అహమేమో జారి నీ కొరకే పారేను గుణమాయ కూడా గురుజాడే చూపేను గుణమాయ కూడా గురుజాడే చూపేను ఏ మాయ చేసావు భగవంతుడా నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలే నిజ దైవ జ్ఞానంతో నాదు ఆమె అనిగేలే త్రైతాయోగమునందు ఆ బ్రహ్మే వెలిసాడు త్రైతాన్ని బోధించి రావణ బ్రహ్మైనాడు ఆ బ్రహ్మ చరితాన్ని నీ బోధల్లో విన్నాను ఆ దివ్య రూపాన్ని నీ రూపంలో కన్నాను ఆ త్రిపురత్వం నీదేను నీ త్రైత బోధల్లో పాత తెరితే తెలిసేలే నీ దివ్య జ్ఞానంతో మాయ రాతే ముగిసేలే
శుద్ధ జ్ఞానంలో నాదు వెన్నే మురిసెను. ఆ క్రీస్తే మరల వేమనగా మారాడు, తన తత్వ జ్ఞానాన్ని నిగూఢంగా దాచాడు. ఆ పద్య భావాలు నీ పదముల్లో ఎరిగాను, ఆ యోగి పదమే నీ త్రైతమంటాను. యోగీశ్వరుడను నీవేను, నీ త్రైత బోధల్లో యోగి వేమన మెరిసేను. ఆరాధన దారుల్లో నాను దీవం కరిగేను. అనాథైన నాకు తల్లిదండ్రిని చూపావు, ఆ తండ్రి జ్ఞానం పరిచయమే
పోతున్నదో రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి నామాగ్ని చేత సర్వకర్మలను చేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. గోపాలపుర సందులలో గోకులాష్టమి సందడిరా ఇందు జ్ఞానులందరికీ నందబాలుడందెనురో నందలీల చిందెనురో గోపాల 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 గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపిటి గారిక అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలిక అయినాడు. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో ప్రతిమ కదియే క్షేత్రం ప్రత్యక్షమై చేసినాడు ప్రవచన సేద్యం అంతరాత్మల రూపం గర్భగుడికే దీపం అవతరించి అగ్ని వేసినాడు చేసి ప్రబోధం. త్రైతమే ఎట్లుగా చేసి తెలుగని నాగలి కట్టి గీతలోని ధర్మ పంట పండించెనులే గ్రంథాలు ఆత్మని అవుగా చేసి జ్ఞానమే పాలుగా తీసి ఆత్మయోగ సాధనలి తన వచనాలు గోవిందుని ప్రతి కార్యం గీతా భాష్యం ఆనందుని నిజ భావం అదే త్రైతం అదే కృష్ణుని తత్వం శ్రీకృష్ణుని తత్వం. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారిక అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు.
భగవంతునికే కొలమానం ఆ పొలములోని కలుపు ఏరివేయుటే జ్ఞానం శిరములో గుణహారం శిశువుకే తలభారం ఆ గురుగులన్నీ వేరుపరచు సేద్యమే యోగం మనసుతో విత్తనమేసి బుద్ధిలో వృక్షము పెంచి జీవికే కర్మ ఫలములందించునవి త్రిగుణాలు అహమనే గట్టిని వేసి అశ్రద్ధను అడ్డుగా చేసి అనుభవ సాగరాన ముంచి కనుకే మనసంతా మధ్యాత్మను నింపి హృదయని గురు రూపంతో చేసి పూర్ణం అదే గీతాసారం భగవద్గీతాసారం గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారికై అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలికై అయినాడు పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలికై అయినాడు నీ మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పై నెమలిపించమున్నవాడ నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అగో రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది దేవకమ్మ ఇంట బుట్టి యశోదమ్మ ఇంట చేరి మట్టి దింటు పూతనను మట్టు పెట్టినానాడు మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాలియను అనగదొక్కినానాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు ఆహా రేపల్లెవాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన భామలంత స్నానమాడుతుంటే బట్టలెతకబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది
గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటిక నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి రే పల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలెన్ని చెప్పుకున్నారు యాదవులేమన్నారు రే పల్లె యాదవులేమన్నారు కిట్టయ్య యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు నల్లాని మోము పైన నామాలు గల్లవాడ భద్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రే పల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రే పల్లె గోపికలేమన్నారు మన్ను తిన్న నాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడు భజరే నందగోపాల హరే 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 భజరే
గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి వీధులల్లో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురెలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది
గమదని సమగసని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి దిన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా వీణలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అన్నరి సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి పదమదమంటూ పట్టే బట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా పరవశమవుతూ పైట చెంగు పాల దొంగ కప్పగించుకోనా ముక్కుల జాన ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులు దోచగా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి కంటా
కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కళ్ళకు గజ్జలు కట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు కట్టి ఎలా కుంగాలు పెట్టి ఎంతో ముద్దుగా నువ్వు వస్తుంటే చూడాలి కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య జీతం పట్టి ఓ
సర్వకర్మలు దహించి వేసుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి మైతానని చేస్తున్నాను.